శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ అష్టత్రింశోధ్యాయ భద్రకాళి శంఖచూడుల యుద్ధము. సనత్కుమార ఉవాచ సాచ గత్వాహి సంగ్రామే సింహనాదం చకారః దేవ్యాస్తేన తు నాదేన మూర్ఛా మాపుశ్చ దానవాః అట్టాట్టహాసమశివం చకార చ పునః పునః తదా పపౌ చ మధ్వీకం ననర్త రణమూర్ధని ఉగ్రదంష్ట్రా చోగ్రదండ కోటవీ చ పపౌ మధు అన్యాశ్చ దేవ్యస్తత్రాజౌ ననృతుర్మధు మధు సంపిబన్ మహాన్ కోలాహలో జాతో గణదేవదలే తదా జహృషుర్బహుగర్జంతః సర్వే సురగణాదయః దృష్ట్వా కాళీం శంఖచూడః శీఘ్రమాజౌ సమాయయౌ దానవాశ్చ భయం ప్రాప్త రాజా తేభ్యో భయం దదౌ కాళీ చిక్షేప వహ్నిం చ ప్రళయాగ్ని శిఖోపమం రాజా జఘాన తం శీఘ్రం వైష్ణవాస్త్రేణ లీలయా నారాయణాస్త్రం సా దేవి చిక్షేప తదుపర్యధ వృద్ధిం జగామ తచ్చస్త్రం దృష్ట్వా వామనం దానవం. సనత్కుమారుడిట్లు పలికెను. ఆమె యుద్ధరంగమునకు వెళ్ళి సింహనాదమును చేసెను. ఆ దేవి యొక్క నాదమును తాళజాలక దానవులు మూర్ఛను పొందిరి. ఆమె అమంగళకరముగు అట్టహాసమును పలుమార్లు చేసి మధువును త్రాగి యుద్ధరంగములో నాట్యము చేసెను. ఉగ్రదంష్ట్ర ఉగ్రదండ కోటవి అను పేర్లు గల దేవీమూర్తులు కూడా ఇతర దేవీమూర్తులతో కూడి ఆ యుద్ధములో మధువును అధికముగా త్రాగి నాట్యమాడిరి. శివగణములలో మరియు దేవతల దళములలో అప్పుడు పెద్ద కోలాహలము బయలుదేరెను. దేవతలు గణములు మరియు ఇతరులు అందరూ అధికముగా గర్జిస్తూ ఆనందించిరి. కాళిని చూచి శంఖచూడు వెంటనే యుద్ధమునకు వచ్చెను. భయమును పొంది ఉన్న దానవులకు ఆ రాక్షసరాజు అభయమునిచ్చెను. కాళి ప్రళయ కాలాగ్ని బోలిన అగ్నిని విరజిమ్మెను. కానీ ఆ దానవేంద్రుడు దానిని వెంటనే వైష్ణవాస్త్రముతో అవలీలగా త్రిప్పికొట్టెను. అప్పుడు ఆ దేవి వెంటనే అతనిపై నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఆ దానవ వీరుని గాంచి ఆ అస్త్రము వర్ధిల్లెను. తం దృష్ట్వా శంఖచూడశ్చ ప్రళయాగ్ని శిఖోపమం పపాత దండవద్భూమౌ ప్రణనామ పునః పునః నివృత్తిం ప్రాప తచ్చస్త్రం దృష్ట్వా నమ్రం చ దానవం బ్రహ్మాస్త్రమధసాదేవి చిక్షేప మంత్రపూర్వకం తం దృష్ట్వా ప్రజ్వలంతం చ ప్రణమ్య భువి సంస్థితః బ్రహ్మాస్త్రేణ దానవేంద్రో నివారయామాస తత్ అధ క్రుద్ధో దానవేంద్రో ధనురాకృష్య రంహసా చిక్షేప దివ్యాన్యస్త్రాని దేవ్యై వై మంత్రపూర్వకం ఆహారం సమరే చక్రే ప్రసార్య ముఖమాయతం జగర్జ సాట్టహాసం చ దానవా భయమాయయుః కాళ్యై చిక్షేప శక్తిం సతయోజనమాయతాం దేవీ దివ్యాస్త్రజాలేన శతఖండం చకారతాం స చ వైష్ణవమస్త్రం చ చిక్షేప చండికోపరి మహేశ్వరేణ కాళీ చ నివారయామాస తత్ ప్రళయ కాలాగ్నిజ్వాలను బోలియున్న ఆ అగ్నిని గాంచి శంఖచూడు దండము వలె నేలపై బడి పలుమార్లు ప్రణమిల్లెను. వినీతుడై ఉన్న దానవుని గాంచి ఆ ఆయుధము వెనుదిరిగను. అప్పుడు ఆ దేవి మంత్రమును పఠించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ దానవ వీరుడు నిప్పులు గ్రక్కుచున్న దానిని గాంచి నేలపై నిలబడి ప్రణమిల్లి బ్రహ్మాస్త్రముతో దానిని తప్పించెను. అప్పుడు ఆ దానవ వీరుడు కోపించి వేగముగా ధనుస్సును ఎక్కుపెట్టి మంత్రములను పఠిస్తూ దేవిపై దివ్యాస్త్రములను ప్రయోగించెను. ఆమె విశాలముగు నోరును తెరిచి ఆ అస్త్రమును ఆహారమును వలె భుజించి గర్జించి అట్టహాసమును చేయగా దానవులు భయపడిరి. అతడు 100 యోజనముల వెడల్పు గల శక్తిని కాలిపై ప్రయోగింపగా ఆ దేవి అనేక దివ్యాస్త్రములతో దానిని 100 ముక్కలుగా చేసెను. అతడు చండికపై వైష్ణవాస్త్రమును ప్రయోగించగా ఆమె మాహేశ్వరాస్త్రముతో దానిని తప్పించెను. ఏవం చిరతరం యుద్ధమన్యోన్యం సంబభూవః ప్రేక్షకా అభవన్ సర్వే దేవాశ్చ దానవా అపి అధ క్రుద్ధా మహాదేవి కాళీ కాల సమారణే జగ్రాహ మంత్రపూతం చ శరం పాశుపతం వృషా క్షేపాత్పూర్వం తన్నిషేద్ధుం వాగ్బభూవా శరీరిణి నక్షిపాస్త్రమిదం దేవి శంఖచూడాయ వైరుషా మృత్యుః పాశుపతాన్నాస్త్య మోఘాదపి చ చండికే శంఖచూడస్య వీరస్యోపాయమన్యం విచారయ ఇత్యాకన్య భద్రకాళీన చిక్షేప తదస్త్రకం శతలక్షం దానవానాం జఘాన లీలయా క్షుధా అత్తుం జగామ వేగేన శంఖచూడం భయంకరీ దివ్యాస్త్రేణ చ రౌద్రేణ వారయామాస దానవః అధ క్రుద్ధో దానవేంద్రః ఖడ్గం చిక్షేప సత్వరం గ్రీష్మ సూర్యోపమం తీక్ష్ణధారమత్యంత భీకరం
ఈ తీరున వారిద్దరి మాట మధ్య చిరకాలము యుద్ధము జరిగెను. దేవదానవులందరూ ప్రేక్షకులుగా నుండిపోయిరి. అప్పుడు యుద్ధములో మృత్యు సమానురాలగు కాళీ మహాదేవి కోపించి మంత్రముచే పవిత్రమైన పాశుపతాస్త్రమును స్వీకరించెను. దానిని ప్రయోగించుటకు పూర్వమే ఆపివేయుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను: ఓ దేవి, కోపముతో ఈ అస్త్రమును శంఖచూడునిపై ప్రయోగించకము. ఓ చండిక, పాశుపతాస్త్రము అమోఘమైనదే, అయినా వీనికి దాని వలన మరణము రాదు. వీరుడగు శంఖచూడుని వధించుటకు మరి ఒక ఉపాయమును ఆలోచించుము. ఈ మాటను విని భద్రకాళి ఆ అస్త్రమును ప్రయోగించలేదు. అప్పుడు ఆమె ఆకలితో 1,000,000 మంది దానవులను అవలీలగా తినివేసెను. భయంకరురాలగు ఆమె శంఖచూడుని భక్షించుటకై వేగముగా పరుగెత్తెను. ఆ దానవుడు దివ్యమైన రౌద్రాస్త్రముతో ఆమెను ఆపివేసెను. అప్పుడు దానవ వీరుడు కోపించి గ్రీష్మకాలమునందలి సూర్యుని బోలిన పదునైన మిక్కిలి భయంకరమగు ఖడ్గమును వేగముగా ప్రయోగించెను. సా కాళీ తం సమాలోక్యాయాంతం ప్రజ్వలితం వృషా ప్రసార్య ముఖమాహారం చక్రే తస్య చ పశ్యతః దివ్యాన్యస్త్రాని చాన్యాని చిచ్ఛేద దానవేశ్వరః ప్రాప్తాని పురతశ్చక్రే శతఖండాని తాని చ పునరత్తుం మహాదేవి వేగతస్తం జగామః సర్వసిద్ధేశ్వర శ్రీమానంతర్ధానం చకారసః వేగేన ముష్టినా కాళీ తమ దృష్ట్వా చ దానవం బభంజ చ రథం తస్య జఘాన కిలసారథిం అధాగత్య ద్రుతం మాయి చక్రం చిక్షేప వేగతః భద్రకాళ్యై శంఖచూడః ప్రళయాగ్ని శిఖోపమం సా దేవీ తం తదా చక్రం వామహస్తేన లీలయా జగ్రాహ స్వముఖేనైవాహారం చక్రే వృషాదృతం ముష్ట్యా జఘాన తం దేవి మహాకోపేన వేగతః బభ్రామ దానవేంద్రోపి క్షణం మూర్ఛామవాపసః క్షణేన చేతనాం ప్రాప్య స చోత్తస్థౌ ప్రతాపవాన్ న చక్రే బాహుయుద్ధం చ మాతృబుద్ధ్యా తయా సహ గృహీత్వా దానవం దేవి భ్రామయిత్వా పునః పునః ఊర్ధ్వం చ ప్రాపయామాస మహాకోపేన వేగతః. ఆ కాళీ నిప్పులు చెరుగుతూ తన మీదకు వచ్చుచున్న ఆ కత్తిని గాంచి కోపముతో నోటిని తెరచి శంఖచూడు చూచుచుండగా నమిలివేసెను. దానవ వీరుడగు అతడు ఇతరములకు దివ్యాస్త్రములను ప్రయోగించెను. కానీ ఆమె వాటిని తనను చేరుటకు ముందే ముక్కలు ముక్కలుగా చేసెను. తరువాత మహాదేవి అతని భక్షించుటకై వేగముగా మీదకు వెళ్ళెను. కానీ శోభాయుక్తుడు సిద్ధులందరిలో గొప్పవాడునగు ఆ శంఖచూడు అంతర్ధానమును చెందెను. ఆ శంఖచూడుని గానరాక కాలి వేగముగా తన పిడికిలితో వాని రథమును ఇరుగగొట్టి సారథిని సంహరించెను. తరువాత మాయావియగు శంఖచూడు వేగముగా మరలివచ్చి భద్రకాళిపై ప్రళయ కాలాగ్ని జ్వాలలను బోలియున్న చక్రమును వేగముగా ప్రయోగించెను. అప్పుడు దేవి ఆ చక్రమును ఎడమ చేతితో అవలీలగా పట్టుకొని కోపముతో వెంటనే నోటిలో వేసుకుని భక్షించెను. ఆ దేవి మిక్కిలి కోపముతో వేగముగా వారిని పిడికిలితో కొట్టగా ఆ దానవ వీరుడు గిరగిరా తిరిగి క్షణకాలంలో మూర్ఛిల్లెను. ప్రతాపశాలియగు ఆ శంఖచూడు మరుక్షణములో తెలివిని పొంది లేచి నిలబడెను. ఆమె యందు తల్లి అనుభావన కలవాడగుటచే ఆమెతో బాహుయుద్ధమును అతడు చేయలేదు. ఆ దేవి మహాకోపముతో ఆ దానవుని పట్టుకొని పలుమార్లు గిరగిరా త్రిప్పి పైకి వేగముతో విసిరివేసెను. ఉత్పపాతాచ వేగేన శంఖచూడ ప్రతాపవాన్ నిపత్య చ సముత్తస్థౌ ప్రణమ్య భద్రకాళికాం రత్నేంద్ర సార నిర్మాణం విమానం సుమనోహరం ఆరురోహ స హృష్టాత్మ నభ్రాంతోపి మహారణే దానవానాం హి క్షతజం స పపౌ కాళికాక్షుధా ఏతస్మిన్నంతరే తత్ర వాగ్బభూవా శరీరిణి లక్ష్యం చ దానవేంద్రాణమవశిష్టం రణేధునా ఉద్దతం గర్జతాం సార్థం తతస్త్వం భుంక్ష్వచేశ్వరి సంగ్రామే దానవేంద్రం చ హంతుం న కురు మానసం అవధ్యోయం శంఖచూడస్తవ దేవీతి నిశ్చయం తచ్చుత్వా వచనం దేవి నిస్సృతం వ్యోమమండలాత్ దానవానాం బహూనాం చ మాంసం చ రుధిరం తదా భుక్త్వా పీత్వా భద్రకాళి శంకరాంతిక మాయయౌ ఉవాచ రణవృత్తాంతం పూర్వాపర్యేణ సక్రమం. ప్రతాపవంతుడగు శంఖచూడు వేగముగా పైకి ఎగిరి మరలా క్రిందకు దిగి నిలబడి భద్రకాళికకు ప్రణమిల్లెను. అతడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై శ్రేష్టమగు రత్నములతో గొప్ప కౌశలముతో నిర్మించబడిన మిక్కిలి అందమగు విమానమును అధిరోహించెను.
ఆ మహాయుద్ధములో అతడు కంగారు పడలేదు. ఆ కాళి ఆకలితో దానవుల రక్తమును త్రాగెను. ఇంతలో అచట ఆకాశవాణి ఇట్లు పలికెను: ఇంకనూ గర్వించి ఉన్న 1,00,000 మంది దానవ వీరులు గర్జిస్తూ యుద్ధరంగంలో మిగిలియున్నారు. ఓ ఈశ్వరి, నీవు వారిని భక్షించుము. యుద్ధములో శంఖచూడుని సంహరించవలనని కోరకుము. ఓ దేవి, ఆ దానవ వీరుడు నీ చేతిలో మరణించడు, ఇది నిశ్చయము. ఆకాశం నుండి వెలువడిన ఆ పలుకులను విని ఆ భద్రకాళీదేవి అప్పుడు అనేక మంది దానవుల రక్తమును త్రాగి మాంసమును తిని శంకరుని సన్నిధికి వచ్చి యుద్ధములో జరిగిన ఘటనలను ముందు వెనుకల క్రమమును తప్పకుండా చెప్పెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే కాళీయుద్ధ వర్ణనం నామ అష్టాత్రింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత ఎందలి యుద్ధఖండలో కాళీ యుద్ధ వర్ణనమనే 38వ అధ్యాయము ముగిసినది.